హలో అండి. వెల్కమ్ టు ఎపిక్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను రివ్యూ చెప్పబోయే మూవీ ఓన్లీ ఫర్ టీన్స్ అండ్ అడల్ట్స్. మూవీ నేమ్ అయితే హౌ టు హ్యావ్ సెక్స్. ఇలాంటి మూవీ గురించి నేను ఎప్పుడు రివ్యూ చేయలేదు అండ్ ఎప్పుడు సజెషన్ చేయలేదు. ప్లీజ్ దయచేసి ఎవరు ఫెమినిజం అది ఇది అని కమెంట్స్ పెట్టద్దు, అలా అనుకోవద్దు కూడా. ఇట్ ఈస్ అ రియల్ ఓల్డ్ మూవీ. 2023లో వచ్చింది. తెలుగులో కూడా ఉంది, ప్రైమ్లో ఉంది. డెఫినెట్లీ మస్ట్ వాచ్ అని నా ఒపీనియన్. అ పర్ఫెక్ట్ టీన్ డ్రామా. కథ సింపుల్గా చెప్పాలంటే ముగ్గురు అమ్మాయిలు హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి వెకేషన్ కోసమని వెళ్తారు. అక్కడ జరిగే రా టీన్ డ్రామాని ఈ సినిమా. లైక్ ఆ ముగ్గురు చాలా ఊహించుకుంటారు, ఇలా ఎంజాయ్ చేయాలి, అలా ఎంజాయ్ చేయాలి, వీ షుడ్ హ్యావ్ ఫన్, నో లిమిట్స్, ఇది అది ఇంకా చాలా ఊహించేసుకుంటారు. బట్ రియాలిటీ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. ఆ ముగ్గురులో ఒక అమ్మాయికి జరిగిన ఒక విషయం చాలా బాధ అనిపిస్తుంది. రియల్ లైఫ్లో కూడా అమ్మాయిలు చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఉంటున్నారు. గర్ల్స్ షుడ్ లెర్న్ హౌ టు నాట్ హ్యావ్ సెక్స్ అండ్ హౌ టు సే నో. అది మాత్రమే కాదు, నచ్చని విషయం ఏదైనా సరే ఒకటి మన లైఫ్లో జరుగుతున్నప్పుడు నో చెప్పడం రావాలి, వాయిస్ రేజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఎదవలకు దూరంగా ఉండడం ఓకే, బట్ వాళ్ళని దూరంగా ఉంచడం కూడా తెలుసుకోవాలి. దిస్ మూవీ టాక్స్ అబౌట్ ఆల్ దీస్ పాయింట్స్ వితౌట్ ఈవెన్ సేయింగ్ ఇట్. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, పర్పస్ ఏంటి, అసలు ఫ్రీడమ్ అంటే ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. వెన్ వాళ్ళకి పార్టీ మధ్యలో రిజల్ట్స్ వస్తాయి, అందులో ఒక అమ్మాయి ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిన తర్వాత కూడా వాళ్ళ అమ్మే మళ్ళీ తనకి సపోర్టివ్గా ఉన్నట్టు చూపించడం. ఆల్సో ఎండింగ్ వాజ్ బ్యాడ్ నా ఒపీనియన్లో. అంటే వాడికి బుద్ధొచ్చేలాగా అమ్మాయి ఏదైనా చేసి ఉంటే చాలా బాగుండేది కదా అనిపించింది. బట్ అగైన్ ఇట్స్ మోర్ లైక్ అ రా స్టోరీ అండ్ రియాలిటీ. చాలామంది అంతే కదా, ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. రియలైజ్ అయ్యేసరికి ఇట్ విల్ బీ టూ లేట్. దిస్ మూవీ ఆల్సో టాక్స్ అబౌట్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్ అండి. వన్ థింగ్ ఈజ్ రియల్, ప్రస్తుతం టీన్స్ అండ్ అడల్ట్స్ ఎవరైనా ఇఫ్ దే ఆర్ మైండ్ఫుల్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్, అది చాలా గ్రేట్. అలా కాకపోతే మాత్రం లైఫ్ చాలా ఘోరంగా ఉంటుంది. రిగ్రెట్స్ ఆర్ వర్స్ అండ్ లైఫ్లో ఎప్పటికీ రిగ్రెట్స్ లేకుండా ఉంటే బాగుంటుంది. ఏదైనా నచ్చకపోతే మాత్రం అమ్మాయిలు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పేంత స్ట్రాంగ్గా ఉండాలని నా ఒపీనియన్. ఈ మూవీ వాజ్ లైక్ సో మిక్స్డ్ ఎమోషన్స్ ఫర్ మీ. చాలా ప్లేసెస్లో జరుగుతున్న సాడ్ రియాలిటీ ఇది. ఖచ్చితంగా మీరు ఈ మూవీ చూడండి అండ్ ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించిందని కింద కమెంట్స్లో తెలియజేయడం మర్చిపోద్దు. మరొక మంచి మూవీతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.